ఇలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇప్పుడు అందరికి మెసేజ్ వచ్చింది 4 గంటల రమ్మని. ఏదైతే సైలెన్స్ మనకి ఏదైతే వాళ్ళు కనుక ఆమోదయోగ్యంగా లేనప్పుడు మనం వెళ్తాం ఛాంబర్కి కానీ ఛాంబర్ ముట్టడికి కానీ మనకు అవసరం లేదు. మన నిర్మాతలందరూ కూడా మన కుటుంబమే మన సమస్యను అక్కడ వివరించాలి. కాబట్టి మీ అందరి సమక్షంలోనే వారు కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ బహిరంగంగా పెట్టాం మన ఐక్య వేదిక. కాబట్టి ఎక్కడ ఇండోర్ లో పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు వేతనాలన్నీ పెంచిచ్చిన తర్వాత సంతోషంగా పెట్టుకుందాం, కానీ ఇప్పుడు సంతోషంగా లేము. కాబట్టి మన గలం వినిపించడానికే ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అంతిమంగా కార్మికులు ఏదైతే కోరుతున్నారో దాని అన్నింటినీ మనం సాధించడానికి లీడర్లు అందరూ 77 మంది సిద్ధంగా ఉన్నారు. వారికి మీ సంపూర్ణ మద్దతు ఇవ్వండి. మేము ఐక్యంగా 2 రోజుల్లో మనకి ఏదైతే ఒక్క నిమిషం ఏం లేదు, మనకు చాలా పెద్దలు ఉన్నారు, ఇంకా వారు కూడా మాట్లాడాలి. మీ అందరి గురించి మాట్లాడతారు కాబట్టి మళ్ళీ వర్షం పడక ముందే అందరం కూడా మనకి ప్రకృతి మన కోసం 1 గంట ఆగింది కాబట్టి ఆ వనదేవుడికి కోరుకుందాం. అలాగే మనం ఇప్పటి వరకు గతంలో ఒక 11 యూనియన్లకు అగ్రిమెంట్ చేయలేకపోయాం. డైరెక్టర్స్, రైటర్స్, ఎడిటర్స్, మేనేజర్లు, ఇట్లా ఆడియోగ్రాఫర్స్ అని ఇట్లా యూనియన్లు అన్ని ఉన్నాయి కాబట్టి పబ్లిసిటీ అని కెమెరామెన్లు అని వాళ్ళకి. ఈసారి అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్స్ కానీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈసారి ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఇందాక చెప్పాను, కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు బయటకు వచ్చి చెప్పుకోలేరు, రైటర్లు చెప్పుకోలేరు, ఎడిటర్లు చెప్పుకోలేరు, టెక్నీషియన్లు చెప్పుకోలేరు, స్టిల్ ఫోటోగ్రాఫర్లు పని లేదు. కానీ మేనేజర్లు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొందరు దోపిడీలు, కొందరు మాఫియాలని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మేనేజర్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎక్కడ దోపిడీ జరిగేది కాదు. అందరికీ కార్మికులందరికీ కరెక్ట్ శాలరీస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఎవరు ఈపీలని ఏపీలని కొత్తగా పెట్టుకున్నారు. సరే, ఆ పదవేంటో ఆ పేరేంటో అది మీకే తెలియాలి. మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ ఒకప్పుడు మేనేజర్ సంతకం చేస్తే ఒక మనకి చెక్కు రూపంలో ఉండేటం బ్యాంకులో ఉన్నట్టు లెక్క. ఈరోజు ఆ మేనేజర్కి చెక్కు రాసే పవర్ లేదు, సిగ్నేచర్ పెట్టే పవర్ కూడా లేదు బిల్లు మీద. కానీ ఎవరో చేసిన మాఫియాలని, మీ కుటుంబంలో జరిగే మాఫియాలని మా కార్మికులు చేస్తున్నారు, మా మేనేజర్లు చేస్తారు, మా డైరెక్టర్లు చేస్తారు, మా కెమెరామెన్లు చేస్తారని తప్పుగా మాట్లాడుతున్నారు. అటువంటి మాటలు ఇంకొకసారి వస్తే కార్మికుల యొక్క ఆవేశాన్ని చూస్తారు. కాబట్టి 24 యూనియన్లు కూడా, ఎందుకంటే వారు కూడా పెద్ద దిక్కుగా మాకు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ వారు ఎప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. వారు ఎంత అగ్రిమెంట్ల రూపంలో ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నీ కూడా చెల్లించండి. మీరు నిజంగా పాపం కార్మికుల పక్షాన, మీరు నిర్మాతలుగా అసలు సినిమా కష్టం తెలిసింది కనుకుంటే ఎవరికి కూడా బకాయిలు పెట్టకుండా ప్రతి ఒక్కరి అక్కడ డైరెక్టర్స్ దగ్గర నుంచి కింద జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్క వేతనాన్ని కూడా చెల్లించి తదుపరి చర్చల్లో మాట్లాడాలని చెప్పేసి మేము మీ అందరి తరఫున కోరుతున్నాం. కాబట్టి మనం ఇంకా ఫైనల్ గా మీరు ఏదైతే తీర్మానం చేస్తున్నారో అన్ని కూడా మేము ఛాంబర్ లో కానీ నెక్స్ట్ చిరంజీవి గారి దగ్గర కానీ మొత్తం వినిపిస్తాం. వారి సూచనల మేరకు మేము ఫాలో అవుతాం. ఛాంబర్ లో భరతభూషణ్ గారు, దామోదర్ ప్రసన్న గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు, దిల్ రాజు గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వారు కూడా మన కష్టం తెలిసిన వాళ్ళే కాబట్టి వారు కూడా అందరూ అర్థం చేసుకున్న నిర్మాతల్ని మమ్మల్ని ఒప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో ఒక 2 రోజుల్లో వారు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మీ అందరూ ఇలాగే 2 రోజులు కానీ 3 రోజులు లేట్ అయినా సరే మనలో ఐక్యతను అలాగే నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూనియన్లు అండగా ఉంటాయి, మేము అందరం అండగా ఉంటాం. కాబట్టి మనం బలంగా ఉంటేనే
మన హక్కులు సాధించుకుంటాం కాబట్టి అందరం కూడా చిన్న సడలింపు కూడా వద్దు. ఇదే ఐక్యత రాగం ఎలాగైతే 16 రోజులు ఉన్నాం ఈ రోజు, ఇలాగే ఇంకా మన కొద్ది కాలంలో సమస్య పరిష్కారం అవుతారు కొద్ది రోజుల్లోనే. కాయకపోయినా సరే అంతిమంగా సరే మనలో ఎటువంటి సడలింపు ఉండొద్దు, ఐక్యంగా ఇలాగే ఉందాం. ప్రతి ఒక్క యూనియన్ మనకు అండగా ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా పెద్దలు కూడా మనందరికి అండగా ఉంటారు కాబట్టి ఇక్కడతో మనందరం కూడా ఒక సమన్వయం పాటిస్తూ మంచి కార్మికుల్లాగా మన నిర్మాత బాగుండాలని, మన కార్మికులు బాగుండాలనుకునే వాళ్ళం కాబట్టి మన కుటుంబంలో లాగా అందరం కూడా సమస్య పరిష్కరిద్దామని చెప్పేసి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు చదవ శ్రీనివాసరావు గారిని మన కార్మికుల ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.